మెగా బ్రదర్ నాగబాబు అనకాపల్లి లోక్సభ సీటుకు పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు. నిజానికి ఈసారి పోటీ చేయను, పార్టీ బాధ్యతలు తన భుజాన ఉన్నాయని ఇన్నాళ్లు చెప్పిన నాగబాబు మనసు మార్చుకున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో యాంటీ జగన్ వేవ్ నడుస్తోంది. అందువల్ల ఆ ఎంపీ సీటు ముచ్చట ఇప్పుడే తీర్చేసుకోవాలని అనుకుంటున్నారు. అందుకే నాగబాబు అనకాపల్లి నుంచి పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు. పోల్ పాలిటిక్స్ లో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారట సినీ నటుడు, జనసేనలో నెంబర్ 3గా చెప్పుకునే నాగబాబు. ఈసారి ఆయన పోటీలో ఉంటారా లేదా అన్న చర్చ మెగా ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న ఈ టైంలో పోటీలో ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు చెప్తున్నాయి తాజా అడుగులు. ఈసారి నియోజకవర్గాన్ని కూడా మార్చే అవకాశం ఉందంటున్నారు. తాను 2019లో పోటీ చేసి ఓడిపోయిన నర్సాపురం నుంచే మరోసారి బరిలో ఉంటారా అన్న చర్చ మొదలైనప్పుడు పార్టీ బాధ్యతను భుజానకెత్తుకున్న కారణంగా 2024లో ఎక్కడా పోటీలో ఉండబోనని క్లారిటీ ఇచ్చారు. అయితే మారుతున్న రాజకీయానికి పరిస్థితులకు అనుగుణంగా తాజాగా నాగబాబు కూడా మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఈసారి ఆయన అనకాపల్లి లోక్సభ సీటుకు పోటీ చేసే అవకాశం ఉందన్నది లేటెస్ట్ టాక్. నాగబాబు కూడా ఈ పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఆత్మీయ సదస్సులు పెడుతున్నారు. టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే స్థానికంగా ఏం చేస్తామో అనేటువంటి హామీలు కూడా ఇచ్చి వెళ్లారాయన. అచ్యుతాపురంలో ఇప్పటికే ఇల్లు చూసుకున్న నాగబాబు వారం 10 రోజుల్లోనే ఇక్కడకు మకాం మార్చే అవకాశం ఉందంటున్నారు. ఉత్తరాంధ్రలో పార్టీ వ్యవహారాలను నేరుగా పర్యవేక్షించడంతో పాటు ఎంపీగా గెలిపిస్తే స్థానికంగా ఉంటానన్న నమ్మకాన్ని జనంలో కల్పించటమే దీని వెనుక ఉన్న ఉద్దేశమన్నది జనసేన వర్గాల మాట. జనసేన ఫస్ట్ లిస్ట్లోనే నాగబాబు పేరు ఉంటుందన్నది ఆ పార్టీ ఇంటర్నల్ టాక్. జనసేన పరంగా చూస్తే అంతవరకు బాగానే ఉన్నట్లు కనిపిస్తున్నా అందుకు భాగస్వామ్య పక్షం టీడీపీ ఒప్పుకుంటుందా అన్నది ఇప్పుడు బిగ్ క్వశ్చన్. కాపులు ఎక్కువగా ఉంటారన్న లెక్కతో 2019లో నరసాపురంలో పోటీ చేస్తే దెబ్బతిన్న నాగబాబు మరోసారి అదే ఫార్ములాతో అనకాపల్లిని ఎంచుకుని ఉంటారనేది ఓ విశ్లేషణ. కానీ ఇదే సీటు కోసం అంతకు ముందు నుంచే తెలుగుదేశం పార్టీలో హోరాహోరీ పోరు జరుగుతోంది. తన కుమారుడు విజయ్కు అనకాపల్లి ఎంపీ టికెట్ ఇవ్వాలని పార్టీ సీనియర్ లీడర్ అయ్యన్న పాత్రుడు డిమాండ్ చేస్తున్నారు. మాడుగులలో జరిగిన రా కదలిరా సభా వేదికపై చంద్రబాబు ముందే ఈ ప్రస్తావన తెచ్చి అధిష్టానాన్ని ఇరుకున పడేశారు అయ్యన్న. ఇదే సీటు కోసం ఓ వలస నేత ఇప్పటికే ప్రచారం ప్రారంభించగా అయ్యన్న వర్గం తిప్పికొట్టే ప్రయత్నాలు విస్తృతం చేసింది. పార్టీ పెద్దలకు అత్యంత సన్నిహితుడుగా ప్రచారంలో ఉన్న ఆయన మాడుగుల సభలో అడుగు పెడితే తాము హాజరు కాబోమని అయ్యన్న తెగేసి చెప్పినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఈ చర్యల ద్వారా అనకాపల్లి ఎంపీ సీటుపై తాము ఎంత ఖచ్చితంగా ఉన్నామో మాజీ మంత్రి చెప్పకనే చెబుతున్నారన్నది లోకల్ టాక్. ఈ పరిస్థితుల్లో అయ్యన్న అసలు ఒప్పుకుంటారా అన్న డౌట్స్ పెరుగుతున్నాయి. ఒకవేళ పొత్తు ధర్మానికి తలొగ్గి ఆయన ఒప్పుకున్నా ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుందా అన్న సందేహాలు 2 పార్టీల నేతల్లో ఉన్నాయట. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తరపున అల్లు అరవింద్ ఇక్కడి నుంచే పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి సబ్బం హరి చేతిలో ఓడిపోయారు. ఇప్పటి వరకు స్థానికేతరులు అనకాపల్లి ఎంపీలుగా గెలిచిన దాఖలాలు లేవు. టీడీపీ తరపున గంటా శ్రీనివాసరావు ఒకసారి, అవంతి శ్రీనివాస్ మరోసారి విజయం సాధించగా వీళ్ళిద్దరూ దాదాపు 4 దశాబ్దాల క్రితమే విశాఖలో సెటిల్ అయ్యారు. ఆ కారణంగా వీళ్లను వలస నేతలుగా ఇక్కడ జనం భావించలేదంటున్నారు. దీంతో ఇప్పుడు నాగబాబు పోటీ చేస్తారన్న వార్తలు హాట్ గా మారుతున్నాయి. వైసీపీ కూడా వ్యూహాత్మకంగానే ఇక్కడ అభ్యర్థిని ప్రకటించలేదన్నది రాజకీయ వర్గాల మాట. ప్రతిపక్ష అభ్యర్థి ఎవరో చూసి అందుకు దీటైన నాయకుడిని ఎంపిక చేయాలన్నది అధికార పార్టీ వ్యూహంగా తెలిసింది. టీడీపీలో బలమైన కాపు నాయకుడు బైరా దిలీప్ 2 ఏళ్లుగా అనకాపల్లిలోని వర్క్ చేసుకుంటున్నారు. లోకేష్ అత్యంత సన్నిహితమైన భైరవ దిలీప్ హైకమాండ్ ఆశీస్సులతో అనకాపల్లిలో దిగిపోయారు. అక్కడ కాపు ఓట్లు, స్థానిక నేతల సహకారం 2 దృష్టిలో పెట్టుకుని దిలీప్ చురుగ్గా పార్టీ కార్యకలాపాలు చేస్తున్నారు. కొణతాల రామకృష్ణ జనసేనలో చేరినప్పుడు ఆయనకు అనకాపల్లి ఎంపీ సీట్ ఇస్తారని అందరూ అనుకున్నారు. కానీ కొణతాలను ఎమ్మెల్యే స్థానానికి పరిమితం చేయాలని జనసేన నిర్ణయించింది. ఇలా హాట్ సీట్గా మారిన అనకాపల్లి ఎంపీ స్థానం కోసం నేరుగా నాగబాబు ల్యాండ్ అయిపోయారు. అయ్యన్న పాత్రుడితో తలనొప్పి, బైరా దిలీప్తో మరో హెడేక్. వీటన్నిటికీ కావాలనుకుంటే నాగబాబుకి అనకాపల్లి ఎంపీ సీట్ ఇవ్వటానికి టీడీపీ అంగీకరిస్తే వ్యవహారం సద్దుమణిగిపోతుంది.
పార్టీలో ఇంకెవ్వరూ నోరు ఎత్తరు. పోటీ చేయాలని నాగబాబు దాదాపుగా డిసైడ్ అయిన క్రమంలో మున్ముందు ఇక్కడ టీడీపీ జనసేన బంధం అనకాపల్లి బెల్లమంత స్వీట్ గానే ఉంటుందో లేక గుంటూరు కారంలా ఘాటుగా మారుతుందో చూడాలి.